చనిపోక ముందు ప్రెస్సింగ్ ఆన్ దీస్ వర్డ్స్, ఎస్ చంపేశాం అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ అనుకున్నారు. కానీ అదే బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ అని వాళ్ళకి తెలియలేదు. దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. నేను చెప్తుంది క్రీస్తును గూర్చిన మార్గం. త్రాగొద్దు, త్రాగుబోతులకి దేవుని రాజ్యంలో పాలు లేదు. 1-2-3 సార్లు పడిపోయారు, పడిపోయినా మళ్ళీ లేవడం, మళ్ళీ తాగేయడం. ఎవరైతే హత్య చేశారో వాళ్ళు మాత్రం మనకి మెసేజ్ కన్వే చేస్తున్నారు. అసలైన ఇంపార్టెంట్ థింగ్ అదే. ఏంటి అంటే ఎత్తు ఉన్న టైంలో, అదే టైంకి మా అత్తగారికి ఒకసారి కాల్ చేశాను అనమాట. చేసి ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇలా ఆయనకి దేవుని కోసం నిలబడాలన్న ప్యాషన్, అలాగే ఆయన కాలింగ్ మొత్తం చంపేస్తుంది. దేవుని పిల్లలు లోకము కలిసి ఉన్నంత వరకు పర్సిక్యూషన్ అనేది ఆగదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అన్న చనిపోయి 3 వీక్స్ అయిపోయింది. ఫైనల్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన ఎలా చనిపోయారో, కాజ్ ఆఫ్ డెత్ అనేది వాళ్ళు విడుదల చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటో మనం తర్వాత చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్ హిస్ క్యారెక్టరిస్టిక్స్. అంటే అసలు ఒక వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకుందాం. హీఈస్ ఎ గుడ్ ఫ్యామిలీ మ్యాన్. ఆయన ఒక మంచి కుటుంబ విలువలు కలిగిన వ్యక్తి. వాళ్ళ వైఫ్ జెస్సికా కూడా చెప్తారు కదా, ఏంటంటే ఆయన ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తారు. పిల్లలంటే చాలా ఇష్టం, భార్య అంటే చాలా ఇష్టం, ఆయన మదర్ అంటే ఆయనకి చాలా ఇష్టం. లాస్ట్ వీక్ ఆయన చనిపోక ముందు ఒక 2 వీక్స్ 3 వీక్స్ ముందు ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆయన మీటింగ్లో ఏం చెప్తారంటే, మా అమ్మకి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, సో దయచేసి అందరూ ప్రేయర్ చేయండి, మమ్మీ కోసం ప్రేయర్ చేయండి అని చెప్పి చాలా భారంగా, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్తారు. సో వీ కెన్ రియలీ అండర్స్టాండ్ విత్ హిస్ వర్డ్స్. అండ్ ఆయన అంత ఇమోషనల్గా ఆ విషయం చెప్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది హీఈస్ ఇమోషనల్లీ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ. ఆయన కుటుంబ విలువలు కలిగిన వ్యక్తి అని. నెక్స్ట్ వచ్చేసి ఆయన హీఈస్ ఎ వైజ్ మ్యాన్, ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఒక స్థాయిలో ఉన్నారు ఆయన ఎడ్యుకేషన్ కానీ అదంతా కూడా. సాఫ్ట్వేర్స్ కంపెనీస్కి కూడా ఆయన అధినేత. హీ ఈజ్ అ CEO. అంటే యూ కెన్ రియలీ అండర్స్టాండ్. ఒక చిన్న మేనేజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి చాలా బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి. అలాంటిది హీ ఈజ్ అ CEO ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. అంటే యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆయన ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉంటారు. ఫైనాన్షియల్ స్టేటస్లో తక్కువ లేదండి. హీ ఈజ్ రియలీ రిచ్. హీ ఈజ్ హెల్పింగ్ అదర్స్. సోషల్ యాక్టివిటీస్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అంటే అనాథ పిల్లల్ని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం అండ్ వాళ్ళకి హెల్ప్గా నుంచోవడం, చదివించడానికైనా పెళ్ళిళ్ళు చేయడానికైనా ముందుకు రావడం, మినిస్ట్రీస్ అన్నిటికీ కూడా హెల్ప్ చేయడం, ఇలా ఆయన సోషల్ యాక్టివిటీస్లో కూడా చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అండ్ ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్నారు, ఫ్యామిలీ పరంగా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇవన్నీ ఇంత మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే గర్వంగా ఎగసి పడతారు కదా. కానీ ఆయనది అలాంటి క్యారెక్టర్ కాదు. ఆయన మాటల్లో ఆయనే చెప్తారు ఏంటో తెలుసా, నేను అందరికీ యాక్సెసిబుల్, నన్ను ఒక బిగ్ షాట్ లాగా చూడకండి మీరు. ఆయన మెసేజెస్ వింటూ ఉన్నప్పుడు నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఇంత స్టేటస్ ఆయనకు ఉంచుకొని ఆయన ఎప్పుడూ కూడా ఆ స్టేటస్ని ఎవ్వరికీ కూడా చూపించుకోలేదు. కానీ ఆయన తగ్గించుకొని లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అందరికీ అందుబాటులో ఉన్నారు. ఎప్పుడు ఏ టైంలో ఎవరు కాల్ చేసినా కూడా ఆయన నో చెప్పకుండా, ఆయన స్కెడ్యూల్ కనుక ఖాళీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇవ్వడానికి ఆయన హీఈస్ రెడీ. ఆయన మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఆయన ప్రతి మెసేజ్లో కూడా ఒకటి స్ట్రెస్ చేసి చెప్తున్నారండి. ఏంటి అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం గురించి ఆయన ఎక్కువ చెప్తున్నారు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యం అండ్ దేవుని రాజ్యంలో దేవుడే రాజు. సో ఈ విషయాల గురించి ఆయన ఎక్కువ హీఈస్ ప్రెస్సింగ్ ఆన్ దీస్ వర్డ్స్, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అని. సో దేవుని రాజ్యం గురించి అంతగా స్ట్రెస్ చేసి చెప్పే వ్యక్తి, అంత ప్రెస్ చేసి చెప్పే వ్యక్తి, కెన్ యూ ఇమాజిన్? ఆయన ఒక త్రాగుబోతు అంటే నమ్ముతారా? ఆయన అనేక మార్లు చాలాసార్లు త్రాగడం గురించి కూడా చెప్పారు. త్రాగొద్దు, త్రాగుబోతులకి దేవుని రాజ్యంలో పాలు లేదు అని చాలాసార్లు ఆయన వాక్యాల్లో మనం వింటాం. అలాంటి వ్యక్తి అంట. ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ చూద్దాం. ఓకే, పోలీస్ రిపోర్ట్కి చెప్పడానికి ముందు దేవుని మాటల్లో ఒక వాక్యం చదువుతానండి. దేవుని రాజ్యానికి సంబంధించిన వాక్యం ఇది నేను చదవాలి. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ అన్న అనేక సార్లు దేవుని రాజ్యం గురించి చెప్తున్నారు. మరి దేవుని రాజ్యం గురించి చెప్పేవాళ్ళు, ఇంతగా దేవుని రాజ్యం గురించి ప్రొపగాండా చేసేవాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో
అవసరమైన క్వాలిటీస్ కలిగి ఉంటారు కదా. సో లెట్స్ సీ. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రవీణ్ అన్నని త్రాగుబోతు కింద చిత్రీకరించారు. పోలీసులు ఏం చెప్తున్నారంటే, ఆయన ఒక్కసారి కాదండి, ఆయన త్రాగొద్దు అని 10 మందికి చెప్పే వ్యక్తి, 10 మంది కాదు 1000 మందికి చెప్పే వ్యక్తి, ఆయనకు ఆ రోజు తాగాలనిపించింది. ఒక్కసారి కాదండి 3 సార్లు తాగాలనిపించింది. అండ్ అది కూడా బాటిల్స్ తాగేశారు. అండ్ అది మాత్రమే కాదు, 1, 2, 3 సార్లు పడిపోయారు. పడిపోయినా మళ్ళీ లేవడం, మళ్ళీ తాగేయడం. సో ఇదంతా చూస్తుంటే అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదు. పైగా ఆయనకి చాలా కాన్స్ ఉన్నాయి ఈ డిస్టెన్స్లో. ఎందుకంటే బికాస్ ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం, ఇట్స్ అ లాంగ్ డిస్టెన్స్. అంత లాంగ్ జర్నీ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరన్నా ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు త్రాగుబోతులు కూడా. అండ్ తర్వాత మిట్ట మధ్యాహ్నం బయలుదేరుతున్నారంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ వెరీ సన్నీ, చాలా చాలా ఎండగా ఉంటుంది. ఆ ఎండలో ఎవరు త్రాగుతారు? అండ్ త్రాగరు. ప్లస్ పైగా అంత లాంగ్ డిస్టెన్స్ బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు, కార్లో కూడా కాదు. సో యు ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ రీజన్స్ టు సే నో తాగడానికి. అలాంటిది అంత ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు త్రాగరు. అలాంటిది ఇంత మహాజ్ఞాని 10 మందికి 100 మందికి తెలియజేసేవారు, 100 మందికి త్రాగొద్దు అని చెప్పేవారు, దేవుని రాజ్యం గురించి ప్రకటించేవారు త్రాగుతారంటే ఎలా నమ్ముతాం? పోలీసులు ఏం చెప్తున్నారంటే 3 సార్లు అంట త్రాగడం. ఆయన పని అదే, ఇంకా రోజంతా అదే పని. అండ్ తర్వాత ఆయన హెడ్లైట్ పగిలిపోయినా కూడా వెళ్ళిపోయి, హెడ్లైట్ పగిలిపోతే ఎవరు వెళ్ళరు కానీ ఆయన వెళ్ళిపోయి, అండ్ పైగా పార్క్లో పడుకొని, అండ్ ఈ డిస్టెన్స్ అంతట్లో వాళ్ళు చూపిస్తున్న కెమెరాస్, వాళ్ళు చూపిస్తున్న ఎవిడెన్సెస్ దేనిలో కూడా ఆయన ఫేస్ క్లియర్గా లేదు. ఎవ్రీవేర్ హీ ఈజ్ వేరింగ్ హెల్మెట్. ప్రతి చోట ఆయన హెల్మెట్ వేసుకొని, మాస్క్ వేసుకొని ఉన్నారు. అసలు ఆయన ఫేస్ రివీల్ చేయట్లేదు. ఎక్కడా కూడా ఆయన ఫేస్ తీసిన దాఖలాలు లేవు. ఆయన చనిపోవడం కూడా ఒక మిరకలేనండి. ఎలా చనిపోయారంటే ఆయనే యాక్సిడెంట్ చేసుకొని చనిపోయారు. ఏ వెహికల్ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. మంచి హెల్మెట్ ఉంది అండ్ హెల్మెట్ పగలలేదు. ఎందుకంటే బేసికల్లీ ఆయనే చనిపోయారు, తలకి బలమైన గాయాలై చనిపోయారు అంటే ఖచ్చితంగా హెల్మెట్ కూడా విరిగిపోయి లోపలికి గుచ్చుకుపోయి ఉండాలి. కానీ హెల్మెట్ పగలలేదు. హెల్మెట్కి ఏమీ అవ్వాల, గ్లాసెస్కి ఏమి అవ్వాల. గ్లాసెస్ కూడా పగిలిపోయి ఉండాలా? గ్లాసెస్ మంచిగా మడతపెట్టి పక్కన ఉన్నది, గ్లాసెస్కి ఏమవ్వాల. మాస్క్, ఆయన మూతి అంత ఘోరంగా డ్యామేజ్ అయిపోయి ఉంటే ఆ మాస్క్కి రక్తపు చుక్కలేదు, చక్కగా పక్కన పెట్టేసి ఉంది. ఆయన బైక్ వచ్చి మీద పడినప్పుడు ఆబ్వియస్లీ ఎముకలు ఇరిగిపోయి ఉండాలి. బికాజ్ అంత ఎత్తున బైక్, అంత భారీ అయిన బైక్ పడిపోతే ఎలా ఉంటుందండి? బేసికల్లీ మన శరీరం ఆగుతుందా? ఖచ్చితంగా ఎముకలు ఇరుగుతాయి కదా. ఆ ఎముకలు ఇరిగిన దాఖలాలు లేవు. పైగా సీసీటీవీ ఫుటేజెస్లో వాళ్ళు ఇచ్చిన ఏది కూడా మ్యాచ్ అవ్వట్లేదు మనిషికి అని చెప్పి ఎంతమంది మొత్తుకున్నా మరి ఆన్సర్స్ వస్తాయో లేదో మనకి తెలీదు. కానీ వీఆర్ లీవింగ్ ఇట్ టు గాడ్. దేవుడు చూసుకుంటున్నాడు. ఖచ్చితంగా దేవుడు చూసే దేవుడు. సో ఆయన న్యాయము తీర్చే దేవుడు మనకు తెలుసు. కానీ మీకు ఒకటి చెప్తాను, మెసేజ్ అయితే కన్వే చేస్తున్నారు. ఎవరైతే హత్య చేశారో వాళ్ళు మాత్రం మనకి మెసేజ్ కన్వే చేస్తున్నారు. దేవుని పిల్లలకి, దేవుని సేవకులకి మాత్రం ఒక మెసేజ్ కన్వే అవుతుంది. ఏంటి అంటే, ఇలాంటి పనులు గనక చేస్తే పాస్టర్ ప్రవీణ్ లాగా ధైర్యంగా ముందుకొచ్చి దేవుని వాక్యం చెప్పి, పాస్టర్ ప్రవీణ్ గారి క్యారెక్టరిస్టిక్స్ చెప్పేటప్పుడు ఇంకొకటి మర్చిపోయానండి. ఆయన వరల్డ్లీ క్యారెక్టర్స్ అన్నీ చెప్పాను కదా, ఆ వరల్డ్లీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చెప్పాను, కానీ స్పిరిచువల్ క్యారెక్టరిస్టిక్స్ మర్చిపోయాను. అసలైన ఇంపార్టెంట్ థింగ్ అదే. ఏంటి అంటే, వివిధ రకాల మత గ్రంథాలు అన్నిట్లో కూడా పట్టు సాధించి ఆయన డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, అనేక మందిని కూడా ఎడ్యుకేట్ చేయడం అండ్ స్పీచెస్ ఇవ్వడం. అంత బిజీ స్కెడ్యూల్స్లో కూడా ఆయన హీఈస్ గివింగ్ అ లాడ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు గాడ్. దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆయన అంటే? ఏమి ఆశించి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? చందాల కోసమా? డబ్బుల కోసమా? ఎవరైనా డబ్బులు ఇస్తారనా? పాపులారిటీ కోసమా? లేదే. ఆయనకి డబ్బులు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అందుకే ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాను స్టార్టింగ్లో. ఎందుకంటే బికాజ్ వీ షుడ్ అండర్స్టాండ్ ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్గా హీఈస్ వెల్ ఆఫ్. అన్నిట్లో కూడా ఆయన పాజిటివ్గా ఉన్నారు. అలాంటిది స్పిరిచువల్గా కూడా ఆయన హీఈస్ రియల్లీ గుడ్ పర్సన్.
ఆయన ఎందుకు దేవుని సేవ చేస్తున్నారు అంటే ఆయన ఏదో కొదువుండి కాదు, ప్యాషన్. ఆయనకి దేవుని కోసం నిలబడాలన్న ప్యాషన్, అలాగే ఆయన కాలింగ్, పిలుపు. సో ఈ రెండిటి వల్లే ఆ ప్యాషన్ ఆయన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. ఆ ప్యాషన్ ఆయన్ని ఇంత దూరం తీసుకొని వచ్చింది. ఈరోజు ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఆయనలో ఉన్న బోల్డ్నెస్, దేవుని గురించి బోల్డ్గా ఆయన ప్రీచ్ చేయడం, అండ్ ఆయనలో ఉన్న ప్యాషన్, దేవుని కొరకు నేను వాడబడాలి, అనేక మందికి నేను ఒక మాదిరికరంగా, ఒక ఉపయోగకరమైన పాత్రగా నేను ఉండాలి అనే ప్యాషన్ ఆయన గురించి మాట్లాడేలాగా మనందరినీ చేసింది కదా ఈరోజు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పిరిచువల్ క్యారెక్టరిస్టిక్. సో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిలాగా మీరు కూడా ముందుకు వెళ్తున్నారా? మీరు కూడా ఇలాగే వివిధ మత గ్రంథాల గురించి, మతాల గురించి మాట్లాడుతున్నారా? మతాల గురించి ఆయన ఎప్పుడు మతం గురించి ఆయనకి మతం అంటే అసహ్యం. ఆయన ఎప్పుడు కూడా వాక్యాల్లో చెప్తారు, మతం చంపేస్తుంది. నేను చెప్తుంది క్రీస్తును గూర్చిన మార్గం, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన మార్గం, దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన మార్గం గురించే నేను బోధించడానికి వచ్చాను అని ఆయన అనేక సార్లు చెప్పారు. కానీ వీళ్ళేమంటున్నారంటే మతం గురించి మాట్లాడితే మేము ఊరుకోం, మీరు వేరే మతాల గురించి క్వశ్చన్ చేయడానికి లేదు. కానీ మేం మాత్రం మీ బైబిల్లో ఏముందో క్వశ్చన్ చేస్తాం, బైబిల్లో ఏముందో భయంకరంగా బూతులు తిడతాం, పాస్టర్స్ని తిడతాం, బైబిల్లో ఒక బూత్ పుస్తకం లాగా ప్రొజెక్ట్ చేస్తాం. కానీ మీరు మాత్రం ఆ మత గ్రంథాల గురించి మాట్లాడడానికి లేదు. సో ఇది జరుగుతుంది ప్రస్తుతానికి. మీరు ఇలా రావడానికి వీల్లేదు, దేవుని సేవ చేయడానికి వీల్లేదు, దేవుని గురించి ఇలాగ పబ్లిక్లో చెప్పడానికి వీల్లేదు. చెప్పారా మీకు ఇలాంటి గతే పడుతుంది అనే ఒక వార్నింగ్ లాంటిది పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే, దేవుని పిల్లలు ఎవ్వరూ కూడా మరణానికి భయపడరు. అవతల ఒడ్డున ఏముందో తెలియని వాడికి భయం, అవతల ఒడ్డున ఏం జరగబోతుందో ఏముందో తెలిసిన వాళ్ళకి భయం ఉండదు. యేసు ప్రభు మరణాన్ని విరిచి, మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు, మరణాన్ని జయించి లేచిన దేవుడు. యేసు ప్రభు చెప్తారు, మరణానికి భయపడొద్దు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణానికి భయపడొద్దు అని యేసు ప్రభు అనేక సార్లు చెప్తారు. యేసు ప్రభు మాకు నేర్పించిన మాటలు ఏంటి అంటే, మరణానికి భయపడొద్దు. యేసు ప్రభుని కూడా భయంకరంగా చంపేశారు కదా, భయంకరంగా ఆయన సిలువ వేసి చంపేశారు. సో చంపేసిన తర్వాత ఏమైందండి? చంపేసిన తర్వాత సైతాను ఎంతో సంతోషంగా, ఎస్ చంపేశాం, అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ అనుకున్నారు. కానీ అదే బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ అని వాళ్ళకి తెలియలేదు. దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. అలాగే ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత కూడా మనం అనుకోవచ్చు దట్స్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ, అయిపోయింది. పాస్టర్లందరికీ కూడా ఒక వార్నింగ్ పాస్ చేశారు, అయిపోయింది, ఇంకా పాస్టర్స్ మాట్లాడడానికి లేదు, నోరు మూసేసుకోవాలి, ఎవ్వరు ముందుకు రావడానికి లేదు అని. కాదు, దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. అక్కడే రివైవల్ స్టార్ట్ అవబోతుంది. అనేక మంది కూడా ఈరోజు ప్రతి క్రైస్తవ సంఘాల్లో, ప్రతి క్రైస్తవ ఇళ్లల్లో మాట్లాడుకుంటుంది ఏంటి అంటే, మనము దేవుని కొరకు ఇలా నిలబడాలి. ఎంత మంచి మరణం అండి అది! దేవుని కోసం చనిపోయిన మరణం ఒక మంచి మరణం అది. మనందరం కూడా దానికి సిద్ధపడాలి. వీఆర్ ఆల్ రెడీ. ఎందుకంటే మనం లోకానికి విరోధులం ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తామో లోకానికి విరోధులుగా తయారవుతాం మనం ఖచ్చితంగా. ఎందుకంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది. కొన్ని వాక్యాలు బైబిల్లోనే ఉంది, చదవమంటారా? కొన్ని వాక్యాలు చదువుతాను చూడండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఇంకొక చోట, సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడుకురి. ఇంకొక చోట, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు. లోకం మనల్ని హేట్ చేస్తుందంట. ఇట్ విల్ హేట్ అస్. దేవుని మాటలు చెప్పేవాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళని దిస్ వరల్డ్ హేట్స్ యూ. అందుకే ఖచ్చితంగా పర్సిక్యూషన్ అనేది వస్తూనే ఉంటుంది. పర్సిక్యూషన్ అనేది దేవుని పిల్లలు లోకము కలిసి ఉన్నంత వరకు పర్సిక్యూషన్ అనేది ఆగదు. పర్సిక్యూషన్ కొనసాగుతూనే ఉంటుంది. స్కూల్స్లో అవ్వచ్చు, కాలేజెస్లో అవ్వచ్చు, వర్క్ ప్లేసెస్లో అవ్వచ్చు, నేబర్హుడ్లో అవ్వచ్చు, ఏ కల్చరల్ ప్రోగ్రామ్స్లో అన్నా అవ్వచ్చు, ఎక్కడికన్నా అవ్వచ్చు. ఎలాగన్నా ఈ లోకము అలాగే దేవుని పిల్లలు కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా వార్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా హేట్రెడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని పిల్లలు లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడరు. ప్రవీణ్ అన్నని
లేకపోతే యేసుప్రభుని చంపేసిన, ఇదివరకు స్టెఫెన్ని చంపేసిన, స్టెఫెన్ని కూడా చంపేశారు కదండి, చంపేసి చేతులు దులిపేసుకున్నారు. ఎస్, దట్స్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నోరు మూసేస్తారు. ఇప్పుడు ఒక్క చావుతో మిగిలిన వాళ్ళందరూ నోరు మూస్తారని అనుకున్నారు, కానీ అలాగవ్వలేదండి. స్టెఫెన్ దగ్గర, ఆ స్టెఫెన్ చనిపోయినప్పుడు సాక్షిగా ఉన్న పౌలు ఇప్పుడు స్టెఫెన్ ఇంత పని చేస్తే 5% చేస్తే పౌలు 95% పనిని ఫినిష్ చేశాడు. సో అలాంటి పౌలులు లేవబోతున్నారు. సో ఒక పర్సిక్యూషన్ వెనకాల ఒక సీడ్ చనిపోతేనే అది మొలకలొచ్చి మహావృక్షంగా తయారవుతుంది. అలాగా ప్రవీణ్ అన్న ఒక సీడ్ లాంటి వారు. ఆయన చనిపోయిన తర్వాతే అసలైన రివైవల్ మన ఆంధ్రాలో మొదలవుతుంది అని నేను నమ్ముతున్నాను గట్టిగా. అండ్ ఇంకొక మెసేజ్, హత్య చేసిన వాళ్ళు 2 మెసేజెస్ పాస్ చేస్తున్నారని చెప్పాను కదా. నెంబర్ 1, పాస్టర్స్కి, దేవుని సేవకులకి, దేవుని పిల్లలకి ఈ మెసేజ్ వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే నెంబర్ 2, మనుషులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఇంకొక మెసేజ్ ఏం పాస్ చేస్తున్నారంటే, చూసారా అండి, పాస్టర్లంట వీళ్ళు త్రాగుబోతులండి, వాళ్ళు వ్యభిచారులండి, వాళ్ళు దొంగలు వాళ్ళు అని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి, దేవుని పిల్లల మీద అనవసరమైన బురద జల్లడానికి ఈ పని చేస్తున్నారు, ఈ పని చేశారు. దేవుని పిల్లల మీద చెరగని ముద్ర పడిపోయింది, మచ్చ పడిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్న టైంలో, అదే టైంకి మా అత్తగారికి ఒకసారి కాల్ చేశాను అనమాట. చేసి ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇలా చూసారా అమ్మ, ప్రవీణ్ అన్న గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎంత భయంకరంగా ఉందో చూసారా అంటే, మా అత్తగారు ఒకటి గుర్తు చేశారు నాకు వెంటనే. ఆ విషయం మీ అందరికీ చెప్తాను చూడండి. యేసు ప్రభువుని ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేశారు. కరెక్ట్గా ఇది Lent డేస్లో మాట్లాడుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. యేసుప్రభుని సమాధి చేసిన తర్వాత సమాధి బయట రాయిని పొర్లించారు, సీల్ వేశారు. ఆయన ఒక పబ్లిక్ ఫిగర్, ఆయన ఒక పెద్ద పాపులర్ ఫిగర్ కాబట్టి కొంతమంది సైనికుల్ని, కావలి వారిని అక్కడ బయట ఉంచారనమాట, వాచ్మెన్ని. దే ఆర్ వాచింగ్ ఓవర్ ద టూంబ్. ఆ టైంలో ఏమైందంటే, ఫ్రైడే అయిపోయింది, సాటర్డే అయిపోయింది, సండే మార్నింగ్, ఎర్లీ అవర్స్లో ఒక దూత వచ్చిందంటే, నేను చదువుతానండి ఒకసారి, మీకు వినిపిస్తాను చూడండి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె అయ్యిరి. ఎందుకు వచ్చారంటే దూత ఆ టైంకి, యేసు ప్రభువు లేచారు. యేసు ప్రభువు తిరిగి చనిపోయి సమాధిలో పెట్టిన యేసుప్రభుని, ఆయన మహిమా శరీరమై మళ్ళీ ఆయన చావుని జయించి, మరణాన్ని జయించి లేచారనమాట. అదంతా చూసిన కావలి వారు భయపడిపోయి చచ్చిన వాళ్ళ వలె అయిపోయి టెన్షన్ వచ్చేసి వాళ్ళకు వణుకుతున్నారంట. అప్పుడు చూడండి ఏమవుతుందో. కొంచెం కిందకి వెళ్దాం, నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను. కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతికి తెలిసిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. వారు ద్రవ్యము తీసుకొని తమకు బోధించిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చూసారా అండి, వాళ్ళకి ద్రవ్యం అంటే బ్రైబ్ ఇచ్చేసి, లంచం ఇచ్చి, మీరు సోన్సో చెప్పండి, అబద్ధాలు చెప్పండి. మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు ఎలా వస్తారు? ఓకే, 2-3 శిష్యులు వచ్చారు, వాళ్ళు ఎలా రాయిని పొర్లిస్తారు, అంత పెద్ద రాయిని? అండ్ వాళ్ళు రాయిని పొర్లించినప్పుడు వీళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారా? ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సేమ్ మనకి ప్రవీణ్ అన్న కేసులో ఎలాగైతే క్వశ్చన్స్ ఉన్నాయో మనకి, ఆ హెల్మెట్ వేరే కదా, హెల్మెట్ ఆయన పెట్టుకున్న హెల్మెట్ జావా హెల్మెట్, కానీ అక్కడ ఫోటోలో సీసీటీవీ ఫుటేజెస్లో చూపిస్తున్న హెల్మెట్ వేరే హెల్మెట్. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రైజ్ చేస్తున్నా కూడా ఎవరికి ఆన్సర్స్ లేవు. దే డిడ్ నాట్ కమ్ బ్యాక్ విత్ ఆన్సర్స్. అలాగే ఇక్కడ కూడా కావలి వారు పడుకున్నప్పుడంట శిష్యులు వచ్చి యేసుప్రభు వారి శరీరాన్ని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి ఒక బ్యాడ్ ప్రాపగండాను, ఒక బ్యాడ్ న్యూస్ని రిలీజ్ చేస్తారు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే, ఇది ఖచ్చితంగా నేను హైయెస్ట్ కోర్టుకే తీసుకొని వెళ్తాను, ప్రార్థన చేస్తాం, అంతే. మనం చేయాల్సిన పని ఏంటి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా మాకు సహాయం చేయవా, మా పాస్టర్లకి సహాయం చేయవా, దేవుని సేవకులకి సహాయం చేయవా, వాళ్ళు బయటికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, వాళ్ళు వాక్యం చెప్తున్నా, నీ జ్ఞానాన్ని ఇవ్వవా ప్లీజ్ తండ్రి అని ప్రార్థన చేయాలి. మనం సంఘస్థులందరూ మీ పాస్టర్స్ కొరకు ప్రార్థన చేయాలి, మీ దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు ధైర్యంగా ఈరోజు నిలబడాలి అని ప్రార్థన చేయాలి. వాళ్ళు పిరికి వాళ్ళ ఇంట్లో ఉండకూడదని ప్రార్థన చేయాలి. ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలి అని ప్రార్థన చేయాలి.
ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే. అలాగే పాస్టర్ ప్రవీణ్ అన్న గురించి కూడా ఎవరెవరైతే ఇప్పుడు ఫైట్ చేస్తున్నారో, చాలామంది ఫైట్ చేస్తున్నారు నిజం కోసం. నిజం అనేది ఖచ్చితంగా దేవుడు మనకు తెలియచేయాలని ప్రార్థన చేయాలి. సో వెంటనే నిజం వచ్చేస్తుందా? రాకపోవచ్చు. ఎందుకంటే చెప్పమంటారా, యేసు ప్రభువుని కూడా ఏం చేశారు సిలువలో ఉన్నప్పుడు? హే, నువ్వు ఎంతమందిని రక్షించావు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని ఇప్పుడు మమ్మల్ని కూడా రక్షించు. అన్ని మిరకల్స్ చేసావు, అన్ని గొప్ప కార్యాలు చేసావు, మరి మమ్మల్ని కూడా రక్షించు ఇప్పుడు అని చెప్తారు. కానీ యేసు ప్రభువు ఆ ఇమోషనల్ అయిపోయి వెంటనే రక్షించేశారా? లేదు. ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే ఆయన సన్నిధిలో, ఆయన టైంలో 3 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు తిరిగి లేచారా? ఎస్, హీ రోజ్ ఫ్రమ్ ద డెడ్. సో ఈరోజు మనందరం కూడా ఆ పునరుద్ధానాన్ని చూసే బ్రతుకుతున్నాం కదా. థ్యాంక్ గాడ్. ఈ ఇన్సిడెంట్ అంతా ఈ గుడ్ ఫ్రైడే టైంలో జరగడం ఇట్స్ ఎ మిరకల్. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే బికాస్ చాలా విషయాలు యేసుప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచిన ఆ ఇన్సిడెంట్స్ అన్నిటినీ కూడా గుర్తు చేస్తూ ఉంది నాకు ఈ వారం అంతా కూడా. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. సో నేను అదే చెప్తున్నానండి, మనం ప్రార్థన చేయాలి. ఏం చేయగలను నేను ఇప్పుడు నా పని ఏంటి? నేనేం చేయగలను? ఇంత జరిగిపోతుంది, ఈ విషయం అంతా అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయగలనంటే ప్రార్థన, ప్రేయర్ చేయాలి. అంతే. మనం చేయాల్సింది ప్రార్థన. దేవుని దగ్గరికి హైయెస్ట్ కోర్ట్ అదే. పిటిషన్ వేద్దామా? ఆయన సన్నిధికి వెళ్ళి పిటిషన్ వేద్దాం, ఆయన చూసుకుంటారు. సో కీప్ ప్రేయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. బై.